చెప్తున్నా అదే, చాలా మందికి ఉన్న చెడ్డ అలవాటు పక్కనున్న భజన్ బ్యాచ్ అంటారు వాళ్ళు. ఆ భజన్ బ్యాచ్ ఏం చెప్తారంటే నువ్వు సూపర్, నువ్వు ఇది, అసలు వాళ్ళ మాటలు విని ఎలక్షన్ల ముందు కూడా ఆయన అన్నాడు అసలు వచ్చే క్యాండిడేట్ కి చాలా కిండలుగా మాట్లాడాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఏదో ఒక మీటింగ్ లో కూడా ఆ వచ్చే క్యాండిడేట్ కి ఒక ఆటో ఎక్కించి ఒక లెఫ్ట్ వెళ్ళి ఒక రైట్ వెళ్ళి ఇదేసంది అంటే చెప్పలేడు. అతను లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళి వేసందో అతనికి ఎవరికి, అతనికి ఎందుకు, మేము లోకల్ గా మేము లేమా, అతను చూసి ఓట్లు అయిపోవచ్చు, లోకల్ గా మమ్మల్ని చూసి ఓట్లేస్తారు కదా, నీకు తెలుసా మీ నాన్న తెలుసా, మీరు వచ్చి సెటిల్ అయిన తర్వాత మీకు తెలిసింది అంతే. నువ్వేది చెప్పేది అంత కిండలు అవసరం లా నీకంటే పెద్ద ఆయన వయసులో. ఆ జిల్లాకు నిజమైన సిటిజన్ ఎవరంటే కనుక ఒరిజినల్ ఫస్ట్ ఆర్ఎన్ శ్రీనివాసులు గారే. చిత్తూరు జిల్లా వ్యక్తి. వీళ్ళైనా కూడా చిత్తూరు జిల్లానే వచ్చిన వాళ్ళు, కడప జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఒకటే మాట అన్నాడు. ఆయన కూడా ఒక మీటింగ్ లో ఒకటే అనేసాడు. ఆయన ఒక మబ్బురామరెడ్డి గారు తప్ప లోకల్ క్యాండిడేట్లు 82 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క మబ్బురామరెడ్డి గారు తీసేస్తే మీరు అందరూ బయట నుంచి వచ్చి గెలిచిన వాళ్ళే, నేను ఒకటే కాదు కదా అని మాట్లాడాడు. ఆయన తప్పేం మాట్లాడలా, ఆయనైతే రైట్ రాయల్ గాని మాట్లాడాడు. నీకు ఎందుకు అంటే మీ చుట్టూ ఉన్న భజన బ్యాచ్ 49 మందిని ఏదో భయపెట్టి బెదిరించి నువ్వు కార్పొరేటర్లు చేసుకునేస్తే వాళ్ళందరూ ఓట్లు ఇప్పించేస్తారు, వాళ్ళ వల్లే మేమంతా గెలిచిపోతాం, భారీ మెజార్టీతో గెలిచిపోతాం అనుకుంటే, నేను ఆ రోజు చెప్పిన మాట కూడా అదే, వాళ్ళ వల్లే నువ్వు ఓడిపోతున్నావు అని. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకం, వాళ్ళు చేసిన ఇది సామాన్యంగా చేయలేదు. వాళ్ళు ఎంత దారుణంగా చేశారంటే, తిరుపతిలో ఏ ఇంటి ముందన్నా ఒక చిన్న బాత్రూమో లేకపోతే ఇంట్లో బెడ్రూమో వాస్తు కోసమో దేనికోసమో ఆల్టరేషన్ చేసుకోవడానికి ఇంటి ముందు ఇసుక తోలుకున్నారు, ఒక 100 ఇటుకరాళ్ళు పెట్టుకున్నారు ఇంటి ముందు అంటే వెంటనే వచ్చేస్తారు, కార్పొరేటర్ వచ్చేస్తాడు. ₹1,00,000 పెట్టి నువ్వు వర్క్ స్టార్ట్ చేసుకోవాలా. లేదు ఇల్లు కట్టడం లేదు, ఇంకోటి చేయడం లేదు, ఇంట్లో ఏదో చేస్తారు, వెంటనే అక్కడ ఉండిపోతారు మనుషులు. మళ్ళా వర్క్ చేయి, లేబర్ రాకూడదు అక్కడికి, వర్క్ చేయలేరు. వర్క్ చేసే వాళ్ళందరినీ కొట్టరేస్తారు. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది, దానికోసం మీరు ఏమన్నా అడుగుతున్నారు, ప్లాన్ ఉందా లేదా, లేదా ప్లాన్ అప్రూవల్ కాదా, ఇంకోటి చేస్తున్నావా అనడం వేరు. ఇంట్లో చిన్న ఆల్టరేషన్లు వాస్తు కోసమో లేదా ఇంకో దానికోసం చేసుకుంటే కూడా వాళ్ళకి ₹1,00,000 ఇచ్చే చేయాలా. అది తిరుపతిలో చాలా వైరల్ అయింది. దాంట్లో చాలా మంది ఇళ్ల కాడ గొడవలు జరిగాయి, అవంతా కూడా వీడియోలు తీసి పెట్టారు. ఇంత అరాచకాలు చేస్తున్నా కూడా వాళ్ళని సమర్థిస్తూ వచ్చాడు ఆయన. ఆయనకు తెలియట్లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫాలోయర్స్ తప్పు మనకు అవుతుంది, మన మీద పడుతుంది, అది దాని ఎఫెక్ట్ మనకు రేపు ఎలక్షన్ లో జరుగుతుంది అనేసి ఆయనకు ఇది కూడా లేదు. ఆయనకి వాళ్ళు చేసే రౌడీజం, వాళ్ళు చేసే దౌర్జన్యం, 4 ఎలక్షన్లు చేశాం కదా, దౌర్జన్యంగా చేశాం కదా, ఎవరిని బూతులో కూడా రానివ్వకుండా చేశాం కదా, ఇది కూడా అంటే చేద్దాం అనుకున్నాడు. జనరల్ ఎలక్షన్ ఇది అంత ఈజీ కాదు.